అదేరా పెళ్ళికున్న పవర్. నీకింకా అర్థమైతలేదు గదా! నీకు జెప్తా క్లారిటీతో. సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీస్‌లో ఏమైతదంటే, పిల్లగాని మీదకి ఉన్న ఇంప్రెషన్ వాళ్ళ మామది ఎప్పుడు మంచిది గాదు. మోస్ట్ బత్తరుంటది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీన్స్ మ్యారేజ్. సక్సెస్ అంటేనే పెళ్లి. తండ్రి ప్రమేయం లేకుండా వీళ్ళ 4 ఏళ్ల కథైతే నడుస్తదో అది ఆయనకెప్పుడు నచ్చదది. ఎప్పుడు. పోనీ పెళ్ళైనాక పిల్లగానికి వాళ్ళ మామ మీద ఇంప్రెషన్ మంచిగా జమాయించుకున్నా కూడా, వాళ్ళ మామకి వీని మీద బత్తర్ ఇంప్రెషనే ఉంటది. నిజంరా. వాస్తవం ఇది ఫ్యాక్ట్. అరేయ్! నువ్వేదో ప్రీతి అంటే నీకు చందమామ, చుక్కలంత లవ్ అనుకుంటున్నావు గదా! వాళ్ళ నాయనకి మిల్కీ వే గ్యాలక్సీ కంటే తక్కువ లేదురా ఆనికి. వాడో దుర్మార్గుడు. వానికేం తెలుసు ప్రేమ గురించి. వాడు నిజంగా వాని కూతుర్ని అంతగానం ప్రేమిస్తే వాడు మాకెందుకు అడ్డం పడతాడనుకున్నావా? వాడు నీ స్టోరీలో అడ్డం పడ్డాడు కాబట్టే దట్ ఈస్ వేర్ హీ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డాటర్. దట్ ఈస్ హిస్ ఎక్స్‌ప్రెషన్. అండ్ ఈ మొత్తం సీరీస్‌ల నీ కోపం ఒకటే నీకు శత్రువైందిరా. అబ్బా! ఏం కనిపిస్తున్నావురా కానీ ఇయాల నాకు. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ టైమ్ నా లైఫ్‌ల నేను జెప్పిన మాట నువ్వు మూసుకొని విన్నావు గాబట్టి.